హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 22వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మన దేవుడు అంటున్న మాటలో, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు నడిపించేవాడు లేక, ఒకరు వచ్చి అటు వెళ్ళండి ఇలా జీవించండి అంటారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకొక విధమైన సలహా, ఇంకోళ్ళు వచ్చి ఇంకొక విధమైన సలహా, నా మాట వినండి అంటే నా మాట వినండి అని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చెదురుగా లోకంలో ఉన్న పద్ధతులు ఇవన్నీ మార్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే ఆ పరిస్థితులతో పోరాడి 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 వాళ్ళు ఏమైపోతారంటే విసిగిపోతారు. ఇంకెవ్వరు చెప్పినా ఆలకించరు అనమాట. ఇంకేదైతే అదవని అన్న ఒకలాంటి విసుగుదలకి వచ్చేస్తారు. అయితే అలాగ విసిగిపోయిన పరిస్థితుల్లో కూడా ఉన్నా సరే ప్రజలు వారిని చూసి కనికరపడతాడట. అయ్యో నా జనులు, అయ్యో నా ప్రజలు, ఎటు వెళ్ళాలో ఎలా జీవించాలో తెలియక మనుష్యుల మాటలు నమ్మి ఈ లోకంలో ఉన్న చాలా విషయాల ద్వారా వాళ్ళు చెడిపోయి విసిగిపోయి ఉన్నారు అని వాళ్ళని చూసి కనికరపడతాడట. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ అదేమో, నేనేం చేయాలని ఎవరిని అడిగి ఉంటావు, వాళ్ళు ఏదో సలహా చెప్పుంటారు, అది మరింత నాశనం అయి ఉండొచ్చు. అప్పుడు ఇంకో చోటుకి వెళ్తావు, అది ఇంకా నాశనం, ఇంకో చోటుకి వెళ్తావు, అది ఇంకా నాశనం. ఇంకా చెట్ట చివరికి ఏమి చెయ్యాలో ఇంకా తెలియక ఇంకెవ్వరూ లేరు, ఎవరు రక్షించలేరు, ఎవరు మనకి మార్గదర్శకులు కాదు, ఎవరు మాట వినడానికి అసలు అవకాశమే లేదు. ఏంటి మా బ్రతుకులు ఇలా అయిపోయాయి అని నువ్వు ఏడుస్తున్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ మీద దేవుడు కనికరపడుతున్నాడు. దేవుని జీవ గ్రంథాన్ని చదువు, నీకు సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. లోకంలో సమాధానం ఉండదు, దేవుని యొక్క సమాధానం ఉంటుంది. దేవుడు సమాధానమునకు కర్త. ఆయన నీ బ్రతుకులను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ కాపరిని హిబ్రూలో రోయి అని అంటారు, గ్రీకులో పొమనై అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.